పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. బీసీ బిల్లును మోదీ అడ్డుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామన్న రేవంత్, పోరాటం కొనసాగిస్తామన్న సీఎం. దేశమంతా బీసీ కోటాపై చర్చ. ధర్నాకి మద్దతు తెలిపిన ఎంపీలకి ధన్యవాదాలు. తెలంగాణలోనే కులగణన జరిగిందన్న భట్టి. 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా? ఆర్ఎస్ఎస్ చెప్పినా దిగడం లేదన్న రేవంత్. వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామన్న సీఎం. ఢిల్లీలో రేవంత్ డ్రామా ఫ్లాప్. కూతవేటు దూరంలో ఉన్న రాహుల్ రాలేదు. ధర్నాలో నిజాయితీ లేదన్న హరీష్. కేసీఆర్ ఇంట్లోనే డ్రామా నడుస్తోంది. బీసీలకు ఒకరు అనుకూలం, ఒకరు వ్యతిరేకం. కేటీఆర్ డ్రామా కామెంట్లపై రేవంత్ రియాక్షన్. ముస్లిం కోటా కోసమే కాంగ్రెస్ ధర్నా. ధర్నాకి బీసీల మద్దతు కరువైందన్న బండి. మళ్లీ మోదీనే గెలుస్తారన్న రామచంద్రరావు. లిక్కర్ కేసు అరెస్టులపై మంత్రులెవరూ మాట్లాడొద్దు. దర్యాప్తు ఆధారంగానే అరెస్టులుంటాయి. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచన. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. సిట్ విచారణకు హాజరైన పిఎల్ఆర్ సంస్థ ప్రతినిధులు. ఎండీ చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి విచారణ. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం. 9న సీఎం చంద్రబాబు ప్రకటన. జిల్లాల పునర్విభజనపై రిపోర్టు కోరిన సీఎం. డీకే శివకుమార్ తో రాజగోపాల్ భేటీ. రాజగోపాల్ తో రేపు మాట్లాడతానన్న మల్లు రవి. వివరణ తీసుకున్నాక నిర్ణయం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో హై టెన్షన్. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారుపై దాడి. పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. జెడ్పీటీసీ గెలిస్తే ఎంత, ఓడితే ఎంత? ప్రచారాన్ని అడ్డుకుంటున్నారన్న పేర్ని నాని. కత్తులతో దాడులు చేస్తున్నారని విమర్శలు. పులివెందుల్లో వైసీపీ నేతల ర్యాలీ. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడికి నిరసన. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం. 18 మంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్. వైసీపీ నుంచి కార్పొరేటర్ పద్మారెడ్డి గెలుపు. నందమూరి బాలకృష్ణను కలిసిన నిర్మాతలు. సినీ కార్మికుల బంద్ పై బాలకృష్ణతో చర్చ. హీరోల జోక్యంతో వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో టెన్షన్. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ నిరసన. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బెదిరింపులొచ్చాయి. దాడి జరిగితే బీఆర్ఎస్ నేతలు పరామర్శించలేదు. అంబేద్కరిజాన్ని వదలనన్న గువ్వల. సృష్టి కేసులో మరో 8 మంది అరెస్ట్. 80 మంది పిల్లలు నమ్మినట్లు నమ్రత అంగీకారం. పిల్లలను పేరెంట్స్ ను గుర్తించడానికి 2 టీంలు. కర్తవ్య భవన్ ను ప్రారంభించిన మోదీ. కేంద్ర సచివాలయంలో భాగంగా నిర్మాణం. ఇప్పటికీ 2 మంత్రిత్వ శాఖల తరలింపు. పథకాలపై సీఎం ఫోటో, పేరు పెట్టుకోవచ్చు. స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట. మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీం. ఢిల్లీలో ఇండీ కూటమి నేతల భేటీ. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ జరగాలన్న ఖర్గే. ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇస్తామన్న నేత. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.